బంటి రాజు కొడుకని తెలుసుకున్న రూప ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తర్వాత అసలు బంటి తల్లి ఎవరో తెలుసుకోవాలని చెప్పి రూప ప్రయత్నిస్తూ ముత్యాలు అప్పలనాయుడితో, అత్తయ్య, బంటి రాజు కొడుకు ఎలా అయ్యాడో, మీ కోడలు చచ్చిపోయిందని మీ కొడుక్కి మరొక పెళ్లి చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమ్మ, నా కొడుకు ఎట్టి పరిస్థితులను అటువంటి తప్పు చేయడు అని అప్పలనాయుడు ముత్యాలు ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత రాజుని బంటి గురించి ఎంత అడుగుతున్నా రాజు కూడా నిజం చెప్పకపోవడంతో అప్పుడు రూప, చెప్పు రాజు, బంటి ఎవరి కొడుకు అని అలా రాజుని నిలదీస్తూ ఉంటుంది. బంటి మనసులో ఇదేంటి, మా ఫ్రెండ్ నాన్నకు ముందే తెలుసా, ఇలా అడుగుతుందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రాజు, మీరు నాతో రండి అంటూ రూపని బయటకు తీసుకుని వెళ్తాడు. రూపకు బంటియే తన కొడుకు అని రాజు నిజం చెప్పేస్తాడేమో అని చెప్పి విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక అలా రూపని రాజు బయటకు తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు చెప్పు రాజు, బంటి ఎవరి కొడుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో రాజు, ఒకప్పుడు మీరు వద్దనుకొని చంపేమని హాస్పిటల్లో వదిలేశారు కదా, నా కొడుకు వాడే బంటి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. దాంతో రూప ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఆ రోజు నా డెలివరీ జరుగుతున్నప్పుడు హాస్పిటల్కి నువ్వు వచ్చావా రాజు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, నేను అక్కడికి వచ్చాను. పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటాడో అని చెప్పి ఆనందంతో వచ్చిన నాకు ఆ బిడ్డను చంపేయమంటూ వాడి మొహం కూడా చూడాలనిపించడం లేదంటూ మీరు మాట్లాడిన మాటలు నిన్న కళ్ళారా చూశాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. దాంతో రూప, ఏం మాట్లాడుతున్నావు రాజు, నువ్వు నా బిడ్డను నేను చంపుకోవాలనుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇక చాలు మీ అబద్ధాలు, నేను మీరు చెప్పే మాటలేవి వినాలనుకోవడం లేదు అని చెప్పి రాజు రూపతో అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం నేను చెప్పేది విను రాజు అని చెప్పి, బంటి మన కొడుక, ఒక్కసారి బంటిని మనసరా హత్తుకుంటాను అని చెప్పి రూప లోపలికి రాబోతూ ఉంటుంది. దాంతో రాజు, దయచేసి మీ నీడ కూడా నా కొడుకు మీద పడనివ్వకండి, అలా పడడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు వాడు ఎన్నిసార్లు వాడి తల్లి గురించి అడిగినా కూడా ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే అసలు మీ గురించే వాడికి తెలియడం నాకు ఇష్టం లేదు అని చెప్పి, దయచేసి మీకు దండం పెడతాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ రాజు రూపకి దండం పెడుతూ ఉంటాడు. ప్లీజ్ రాజు, ఒక్కసారి నా కొడుకుని మనసారా హత్తుకొని ముద్దాడి వెళ్ళిపోతాను అని చెప్పి రూప రాజుని ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. కొద్ది సంవత్సరాల క్రితం వాడు పుట్టగానే మీ చేతులతో మీరే వాడిని చంపించాలని చూశారు. అప్పుడు లేని ప్రేమ ఇన్నేళ్లకు పుట్టుకొచ్చిందా అని చెప్పి మీ మొహం చూస్తూ ఉంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. నా కొడుకు విషయంలో మీరు చేసిన తప్పుని నేను ఎన్నటికీ క్షమించలేను అని చెప్పి రాజు రూపని అసహించుకుంటూ మాట్లాడుతూ ఉంటే, ఇక రూప బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను నా చేతులతో నా బిడ్డను చంపించాలనుకోవడం ఏంటి అని చెప్పి రూప బాధపడుతూ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇక రూప గతంలో తనకి డెలివరీ జరిగిన హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ తనకి పురుడు పోసిన డాక్టర్ని కలుస్తుంది. డాక్టర్, నేను రూపని కొన్నేళ్ల క్రితం ఇదే హాస్పిటల్లో నాకు డెలివరీ చేశారు, గుర్తుందా అని చెప్పి అంటూ ఉంటే, ఇక డాక్టర్, రూప తనకి గుర్తున్నా కూడా ఎవరమ్మా నువ్వు, మేము ఎంతమందికి డెలివరీలు చేస్తూ ఉంటామో అందులో నువ్వెవరివో మాకెలా తెలుస్తుంది అని చెప్పి ఆ డాక్టర్ కావాలని అలా మాట్లాడుతూ ఉంటే, ఇక రూప ఆ డాక్టర్లో ఉన్న కంగారుని కనిపెడుతూ ఉంటుంది. డాక్టర్ మనసులో, ఆ రోజు ఆ విజయాంబిక అనే ఆవిడ నాకు కొంత డబ్బిచ్చి బాబు చనిపోయాడని అబద్ధం చెప్పింది, ఎట్టి పరిస్థితులను ఆ నిజాన్ని బయట పెట్టకూడదు అని చెప్పి డాక్టర్ అలా భయపడుతూ వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు రూప, డాక్టర్, ఇప్పుడు కనుక మీరు నాకు నిజం చెప్పకపోతే మా నాన్నగారితో మాట్లాడి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాను, నిజం చెప్తారా లేదా అని చెప్పి రూప ఆ డాక్టర్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో భయపడిపోయిన ఆ డాక్టర్, నన్ను క్షమించండి మేడం, దయచేసి పోలీసులకి ఈ విషయం చెప్పొద్దు అంటూ ఆ రోజు ఏం జరిగిందో మొత్తం కూడా మీతో చెప్తాను అంటూ, డాక్టర్, మీకు పుట్టిన బిడ్డ చనిపోలేదు మేడం, బతికే ఉన్నాడు, కానీ విజయాంబిక అనే ఆవిడ నాకు కొంత డబ్బిచ్చి
బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పించిందంటూ ఇక విజయాంబిక దీపక్లో చేసిన కుట్ర గురించి డాక్టర్ మొత్తం కూడా రూపకి చెప్పేస్తుంది. తర్వాత ఆ బాబుని కొంతమంది రౌడీలు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు మేడం అని చెప్పి, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు నిజం చెప్పేశాను కాబట్టి నా మీద ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి డాక్టర్ వేడుకోవడంతో ఇక రూప ఆ డాక్టర్ని వదిలేసి, అంటే రౌడీలు తీసుకెళ్లిన నా బిడ్డను రాజు కాపాడి పెంచుకున్నాడనమాట అని చెప్పి రూప ఎంతగానో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆవేశంగా రూప ఇంటికి బయలుదేరి వస్తుంది. విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రూపకు బంటియే తన కొడుకన్న విషయం తెలిసిపోయింది. ఆ రోజు బంటిగాన్ని కిడ్నాప్ చేసింది కూడా మనమే అని రూపకు తెలిసిపోతే ఇక తమ్ముడి ముందల మన బండారం అంతా కూడా రూప బయట పెట్టేస్తుంది. ఆ బంటి గడికి మనం ఎవరమో తెలియం కాబట్టి ఇప్పటి వరకు మనము దొరకలేదు. కానీ ఆ మందారం విషయం అలా కాదు. ఆ మందారాన్ని మనం కత్తితో పొడవడం అది ఇంతింత కళ్ళేసుకొని చూసేసింది. అది కోమాల నుండి బయటకు వచ్చి మన గురించి నిజాన్ని బయట పెట్టేస్తే అప్పుడు మనం జైలుకే వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఇదంతా జరగకుండా ఉండాలంటే ఆ మందారం తిరిగి రాకముందే నీ పెళ్లి జరిగిపోవాలి అని దీపక్తో విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రూప అక్కడికి వస్తూ ఉంటుంది. ఎందుకు చంపాలనుకున్నారు అని వాళ్ళిద్దరిని నిలదీస్తూ ఉంటే మందరాన్ని చంపాలనుకున్న విషయం గురించి రూప అడుగుతుందేమో అని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకు నా బిడ్డని చంపాలనుకున్నారు అని చెప్పి రూప వాళ్ళిద్దరిని కూడా నిలదీస్తూ ఉంటుంది. నీ బిడ్డ పురిట్లోనే చనిపోతే మేమేం చేస్తాం రూప అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. అప్పుడు రూప లేదత్తయ్య, నా బిడ్డ చనిపోలేదు, చనిపోయినట్టుగా మీరే సృష్టించారు. ఆ తర్వాత వాణ్ణి రౌడీలకు అప్పగించి చంపించాలని చూశారు అని చెప్పి, ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డ బతికే ఉన్నాడు, రాజు దగ్గర క్షేమంగా పెరుగుతున్నాడు అని చెప్పి రూప విజయాంబిక వాళ్ళను నిలదీస్తూ ఉంటుంది. ఏంటి రూప నువ్వు అనేది? నీ బిడ్డను మేం చంపాలనుకున్నావేంటి? ఎవరు నీకు కావాలనే అబద్ధం చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు రూప నేను హాస్పిటల్కి వెళ్ళాను అత్తయ్య, నాకు డెలివరీ చేస్తున్న డాక్టర్ని అడిగి అన్ని నిజాలు కూడా తెలుసుకున్నాను. మీరు చేసిన పని వల్ల రాజుకి నాకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అని చెప్పి ఇప్పుడే నాన్నకు మీ గురించి నిజం మొత్తం కూడా చెప్పేస్తాను అని చెప్పి రూప సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా బిడ్డ చనిపోలేదన్నాను కదా, నా బిడ్డ మరెవరో కాదు నాన్న. ఆ రోజు గుడిలో చూశాను కదా, బంటియే నా బిడ్డ రాజు దగ్గర పెరుగుతున్నాడు. ఆ రోజు నా బిడ్డ పురిట్లో చనిపోయాడని చెప్పి అత్తయ్య వాళ్ళే డాక్టర్ చేత అబద్ధం చెప్పించారు. తర్వాత రౌడీలకు అప్పగించి నా బిడ్డను చంపాలని చూశారు. రాజు రౌడీల నుండి నా బిడ్డను కాపాడి బంటి అని పేరు పెట్టి పెంచుతున్నాడు నాన్న. నా బిడ్డను నాకు చూడాలనుంది నాన్న, కానీ రాజు నన్ను అపార్థం చేసుకుని నా బిడ్డను కలవనివ్వడం లేదు అని చెప్పి రూప సూర్యప్రతాప్కి నిజాలన్నీ కూడా చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో విజయాంబిక లేదు తమ్ముడు, రూపకి ఎవరో కావాలని మా మీద లేనిపోనివన్నీ చెప్పి మమ్మల్ని చెడ్డవాళ్ళని చేయాలని ప్రయత్నిస్తున్నారు. మేము రూప బిడ్డని చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి విజయాంబిక వాళ్ళు సూర్యప్రతాప్ ముందు నాటకం ఆడుతూ ఉంటారు. ఇక దాంతో సూర్యప్రతాప్ అవునమ్మా, అత్తయ్య వాళ్ళెందుకు నీ బిడ్డని చంపాలనుకుంటారు? ఆ రాజుగాడే తన బిడ్డను తీసుకెళ్ళిపోవడానికి ఈ కట్టుకథ అంతా అల్లుంటాడు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే అయ్యో నాన్న, రాజు అలాంటి వాడు కాదు, మీకు ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పి రూప అంటూ ఉంటుంది. చూడు రూప, రాజు దగ్గర బిడ్డ పెరుగుతున్నాడు కాబట్టి నువ్విక ఆ బిడ్డని రాజుని ఇద్దరిని కూడా మర్చిపోవాల్సిందే అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. దాంతో రూప అలా ఎలా మర్చిపోగలను నాన్న, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, ఇన్నేళ్ళు వాడు చనిపోయాడు అనుకుని నేను ఎంతగానో బాధపడ్డాను. అటువంటిది వాడు బతికి ఉన్నాడని తెలిసిన తర్వాత, రాజు దగ్గరే ఉన్నాడని తెలిసిన తర్వాత వాడిని చూడకుండా కలవకుండా ఎలా ఉండగలను అని చెప్పి రూప అంటూ ఉంటే, నీకు ఆ బిడ్డ కావాలనుకుంటే, ఆ బిడ్డని కలవాలనుకుంటే నువ్వు కూడా రాజు ఇంటికి వెళ్ళిపో, ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి సూర్యప్రతాప్ రూపకి చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో బాబు కోసం రూప ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.